కూటమి సభ్యులంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఏకపక్ష నిర్ణయాలు ఉండవని సమిష్టి కృషితో ముందుకు వెళతామని చెప్పారు. రానున్న ఎన్నికలు 25 ఎంపీ సీట్లు వచ్చే విధంగా తమ పనితీరు ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కంటే మిన్నగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తామని తెలిపారు. జగన్ అరాచక పాలనలో జరిగిన తప్పులకు అందుకు సూత్రధారులైన వ్యక్తులకు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వారి నానా హింసలు పెట్టారు. వారికి అందరికీ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ నాయకుడు న్యాయం చేస్తాం. అలాగే వైసీపీ నుంచి కొంతమంది అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారికి కూడా ఏ విధంగా శిక్షించాలి, చట్టపరంగా మన చేతిలో చట్టం తీసుకొని కాదు, వారి మీద కంప్లైంట్ పెట్టి చట్టపరంగా ఏ విధంగా ఎవిడెన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో చూసి తప్పకుండా వారికి కూడా శిక్ష పడే విధంగా, ఇబ్బందులు పడిన వారికి న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో ఇట్లా తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వారికి కూడా సముచితమైన స్థానాలు కల్పించే విధంగా అందరం కూర్చొని మాట్లాడుకొని ఒకే మాట పైన ఒకే పద్ధతి పైన వెళ్తాం, ఎలాంటి పరపంచాలు లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసా. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల శ్రమ దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి.